సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుఃసురాసురగణాః దేవాయ తస్మై నమః. హరి ఓం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో శ్రీమద్ భగవద్గీత జ్ఞాన యజ్ఞంలో 56వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. రెండవ బహిరంగ సాధన ఆత్మకృప. ఈ శ్లోకం చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. ఎందుకంటే మనిషికి ఫ్రీ విల్ ఉంది అని ఖచ్చితంగా నిరూపించే శ్లోకం ఇది. ఈ విషయమై పెద్ద వాదోపవాదాలు ఉన్నాయి. విధియా మతియా మన భవిష్యత్తును నిర్ణయించేది ఏది? విధి ఆడుతున్న వింత నాటకమా, మనస్సు చేసేటువంటి గారడీన? కొంతమంది విధి అంటారు. మనలను సృష్టి చేసి భూమి మీదకు మనల్ని వదిలినప్పుడే మన నుదుట మీద రాసి పంపించాడు ఆ తలరాత, ఆ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ. కాబట్టి మనం ఏం చేసినా సరే ఆ తలరాతను మార్చలేం. మనం విధి చేతిలో తోలుబొమ్మలం. తోలుబొమ్మల ఆటలో ఆ బొమ్మల్ని యజమాని ఆడించినట్లుగా ఎలా ఆడతాయో అలాగా భగవంతుడు ఆడించినట్టుగా మనం ఆడుతూ ఉంటాం. అందువల్ల మనం విధిని తప్పించుకోలేము అని అంటారు వారు. ఇలాంటి వాదన వల్లనే భారతదేశం మీద ఒక అపప్రద ఉన్నది. వీరిని ఎప్పుడూ కూడా విధిని నమ్ముతారు అని అంటారు. కానీ ఇంకో కొంతమంది ఫ్రీ విల్ని నమ్ముతాం అని అంటారు. కానీ విధిని నమ్మరు. తాము కష్టపడి పైకి వచ్చాము, ఇందులో భగవంతుని యొక్క ప్రమేయం ఏమీ లేదు అని అంటారు. కానీ రెండూ తప్పే. మన భవిష్యత్తును రెండూ నిర్ణయిస్తాయి. శాస్త్రం విధి ఒక్కటే కారణము అని ఎప్పుడూ చెప్పదు. శాస్త్రం విధి అనే పదం వాడింది అంటే విధి యొక్క అర్థం ప్రారబ్ధ కర్మ, మన పూర్వకర్మ ఫలం. అదే కాక మనిషికి ఫ్రీ విల్ కూడా ఉంది అని చెప్తుంది. ఈ ఫ్రీ విల్ అన్నది జంతువులకు లేదు, చెట్లకు లేదు, వాటికి పుణ్యపాపాలు లేవు, ఫ్రీ విల్ లేదు. విధి మనలను ఆడిస్తోంది అనే వారికి మన సమాధానం ఒక్కటే. విధి అంటే ప్రారబ్ధ కర్మ అని చూసాం కదా. ఆ ప్రారబ్ధ కర్మ రెండు రకాలుగా ఉంటుంది. పుణ్య ప్రారబ్ధ కర్మ, పాప ప్రారబ్ధ కర్మ. మనిషి పుణ్య ప్రారబ్ధ కర్మ ఉంటే ఫ్రీ విల్ ఉందని ఒప్పుకుంటాడు. పాప ప్రారబ్ధ కర్మ ఉంటే ఫ్రీ విల్ని ఒప్పుకోడు. కృష్ణ పరమాత్మ పుణ్య ప్రారబ్ధ కర్మ ఉండి ఫ్రీ విల్ని ఒప్పుకునే వారికి బోధ చేస్తున్నాడు. ఎందుకంటే ఫ్రీ విల్ గురించి శాస్త్రం చెప్పింది.
ఫ్రీ విల్ ఉంటే ప్రారబ్ధ కర్మ ప్రభావం ఉండదు అనేవారు ఇంకో రకం ఉన్నారు అని చూశాం కదా. శాస్త్రం దాన్ని కూడా ఒప్పుకోదు. ప్రారబ్ధ కర్మ ప్లస్ ఫ్రీ విల్ ఈజ్ ఈక్వల్ టు కర్మఫలం. ప్రారబ్ధ కర్మ అంటే మనం జన్మజన్మలుగా మోసుకుని వస్తున్నటువంటి పుణ్యపాపాలు. ఫ్రీ విల్ అంటే ఈ జన్మలో మన బుద్ధిని ఉపయోగించి మనం ఇష్టపూర్వకంగా ఎన్నుకునే కర్మ. అంటే విధి ప్లస్ మతి ఈజ్ ఈక్వల్ టు గతి. విధి మతి కలిసి మన గతిని నిర్ణయిస్తాయి. ఇప్పుడు ఏది ఎక్కువ, విధ్యా మత? దీనికి జవాబు లేదు అనేది మన జవాబు. రెండు ఎప్పుడూ కూడా పనిచేస్తూనే ఉంటాయి. రెండూ కలిసి పనిచేస్తున్నప్పుడు ఒకదాని శక్తి ఇంకొక దానికన్నా ఎక్కువ ఉండవచ్చు. విధి అంటే మనం గత జన్మల కర్మఫలము అని చూసాం. ఆ కర్మలను మనం ఒకే తీవ్రతతో చేసి ఉండం కాబట్టి వాటి కర్మఫలం కూడా మారుతూ ఉంటుంది. 3 రకాలైనటువంటి కర్మఫలాలు ఉన్నాయి. అవి ప్రబల ప్రారబ్ధం, మధ్యమ ప్రారబ్ధం, అదేవిధంగా దుర్బల ప్రారబ్ధం. అదేవిధంగా మనం వాడే ఫ్రీ విల్లో కూడా భేదం ఉంటుంది. కొన్ని పనులు ఆషామాషిగా మనం చేస్తాం, కొన్ని పనులను కొంత శ్రద్ధ పెట్టి చేస్తాం, కొన్ని పనులను ఒక తపనతో చేస్తాం. అందువల్ల వాటి ఫలితాల్లో కూడా హెచ్చు తగ్గులు ఉంటాయి. ఒకటి ప్రబల ప్రారబ్ధ కర్మ. ప్రారబ్ధ కర్మ తీవ్రంగా ఉన్నప్పుడు ఫ్రీ విల్ అన్నది నిస్సహాయంగా అయిపోతుంది. ప్రబల ప్రారబ్ధ కర్మను అది తప్పించలేదు, మనకు దాన్ని ఎదుర్కొనే గుండె ధైర్యాన్ని ఇవ్వగలదంతే. తుఫాను వస్తోంది అని తెలిస్తే శాస్త్రజ్ఞులు ఏం చేస్తారు? వారు ఆ తుఫానును ఆపలేరు, కానీ తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దానివల్ల కలిగే నష్టాలను తెలివిగా తగ్గించగలరు. ఇక రెండవది మధ్యమ ప్రారబ్ధ కర్మ. మధ్యమంగా ఉంటే ఫ్రీ విల్ దాన్ని ఆపను లేదు, రానివ్వను లేదు, కానీ దాని తీవ్రతను తగ్గించగలదు. ఇక మూడవది దుర్బల ప్రారబ్ధ కర్మ. ప్రారబ్ధ కర్మ బలహీనంగా ఉంటే దాన్ని ప్రాయశ్చిత్త కర్మతో తప్పించుకోవచ్చు, అంటే అది రాకుండా ఆపవచ్చు. అంటే ప్రబల కర్మకు వైద్యం లేదు, దుర్బల కర్మకు వైద్యం ఉన్నది. ఇది అక్షరాల మన అనారోగ్యం వంటిదే. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ నాకు అనారోగ్యంగా చేసింది అంటే డాక్టర్ ముందే నయం చేస్తాననో చెయ్యననో చెప్పడు. ముందు తాను పరీక్ష చేసి మరికొన్ని పరీక్షలు చేయించి అప్పుడు రోగ నిర్ధారణకి వస్తాడు. ప్రారబ్ధ కర్మలో 3 స్థాయి భేదాలు ఉన్నట్టే మన రోగాల్లో కూడా 3 స్థాయి భేదాలు ఉంటాయి. ఇప్పుడు మనం రివర్స్లో వస్తే, అపెండిసైటిస్ లాంటి రోగం వస్తే అది దుర్బల ప్రారబ్ధ కర్మ లాంటిది. అంటే చాలా చిన్నది, ఆపరేషన్ చేస్తాడు డాక్టర్, దాని తర్వాత వ్యక్తి చిరంజీవిగా 10 కాలాల పాటు బతుకుతాడు. మధ్యమ ప్రారబ్ధ కర్మ లాంటిది ఈ డయాబెటీస్, బీపీ లాంటివి. వాటిని ఆపను లేము, పోగొట్టుకోను లేము, కానీ మందులతో, కొన్ని ఆహార నియమాలతో వాటి వల్ల అవస్థ పడకుండా బ్రతికినంత కాలం వాటిని భరిస్తూ హాయిగా జీవితాన్ని గడిపేయవచ్చు. ఇకపోతే క్యాన్సర్ లాంటి వ్యాధి భయంకరం. అది ప్రబల ప్రారబ్ధ కర్మ. దాని ప్రభావాన్ని ఆపను లేము, దానికి సరి అయిన మందు లేదు. దాన్ని ఎదుర్కొనే గుండె ధైర్యాన్ని అలవరుచుకోవాలి అంతే. ఇదే సూత్రం ప్రారబ్ధ కర్మ, ఫ్రీ విల్ విషయంలో వర్తిస్తుంది. మన భవిష్యత్తును పూర్తిగా ప్రారబ్ధ కర్మ నిర్ణయించదు, పూర్తిగా ఫ్రీ విల్ కూడా నిర్ణయించదు. ఫ్రీ విల్ను ఉపయోగించి మనమే సరి అయినటువంటి పురుషార్థాన్ని ఎన్నుకోవాలి. ఇదిగో మోక్షం తీసుకో అని పైనుంచి పరమేశ్వరుడు మోక్షాన్ని కిందకి పడేయడు. పురుషార్థాల్లో ఒకటేది, దాన్ని మనమే ఎన్నుకోవాలి. అర్జునుడు తన భవిష్యత్తును అతనే నిర్దేశించుకోవాలి. ఎప్పుడైతే అర్జునుడు తన ఫ్రీ విల్ను ఉపయోగించుకోవడానికి
నిర్ణయించుకుని భవిష్యత్తును నిర్ణయించుకుంటాడో అప్పుడే కృష్ణ పరమాత్మ అతనికి సహాయపడడానికి సిద్ధమవుతాడు. తమ ప్రయత్నం తాము చేసేవారికే సహాయపడగలడు ఆ భగవంతుడు కూడా. గురువు బోధను జీర్ణించుకోవడానికి శిష్యుడు సిద్ధపడితేనే అది వంట పడుతుంది. నేనేమీ నేర్చుకోలేను, అనవసరంగా గురువు అవస్థపడుతున్నాడు అని అనుకుంటే గురువుకి కంఠశోష మిగులుతుంది. అందువల్ల ముందు మన మీద మనకు నమ్మకం ఉండాలి. అందువల్ల ఆస్తికుడు అంటే తన మీద తనకు నమ్మకం ఉన్నవాడు అని అంటారు స్వామి వివేకానంద. భగవంతునిపై నమ్మకం, గురువు మీద నమ్మకం, శాస్త్రం మీద నమ్మకం, ఇవన్నీ కూడా తర్వాత వచ్చేటువంటి దశలు. మన మీద మనకు నమ్మకం ఉంటేనే వాటి విలువ. జీవితంలో ఏ రంగంలో రాణించాలన్నా కూడా మనకు ఉన్న పరికరాలు 4 ఏమిటవి? శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి. ఇంద్రియాలు అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. మనస్సు అంటే రాగద్వేషాలకు లోనయ్యే మనస్సు. ఆ మనస్సు ఆరోగ్యకరమైనటువంటి భావాలతో మనల్ని ఉద్ధరించవచ్చు, లేదా రాగద్వేషాలతో కృంగిపోయేలాగా చేయవచ్చు. అలాగే బుద్ధి, నిశ్చయాత్మిక బుద్ధి అంటారు. బుద్ధి మంచి నిర్ణయం తీసుకుని మనల్ని మంచి దారిలో నడిపించనువచ్చు, లేదా మనస్సు ప్రభావంలో పడి తప్పుడు నిర్ణయాలు తీసుకుని మన పతనానికి దారి తీయవచ్చు. ఈ 4 పరికరాలను కలిపి ఇక్కడ కృష్ణ పరమాత్మ వాటిని ఆత్మ అని అంటున్నాడు. ఆత్మ అంటే శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి. వీటినే కార్యకారణ సంఘాతము అని అంటారు. బాడీ, మైండ్, సెన్స్ కాంప్లెక్స్ అని అంటారు ఇంగ్లీష్లో. ఇవి మంచి పరిస్థితిలో ఉంటే మనం ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చు. అన్ని భాగాలు చక్కగా ఉన్న కారుతో దీన్ని పోల్చవచ్చు. కారు చక్రాలు బాగుండకపోయినా, కారును నడిపే వ్యక్తి తాగి ఉన్నా గమ్యం చేరకుండానే ఆసుపత్రుల పాలయ్యే ప్రమాదం ఉన్నది. కఠోపనిషత్తులో రథకల్పన అన్నది వస్తుంది. అందులో శరీరాన్ని రథంతోనూ, ఇంద్రియాలను గుర్రాలతోనూ, మనస్సును పగ్గాలతోనూ, బుద్ధిని రథసారథితోనూ పోలుస్తారు. రథసారథి వీటిని తన అదుపులో పెట్టుకుంటే గమ్యాన్ని చేరుకుంటాడు, పెట్టుకోకపోతే గమ్యం తప్పిపోతాడు. ఆ విధంగా మనకున్నటువంటి పరికరాలన్నింటినీ కూడా ఏకత్రాటి మీద నడపాలి. ఇప్పుడు సంగీత కచేరీకి వెళ్ళిన చూడండి, కచేరీకి అరగంట ముందే కచేరీ చేసేవాళ్ళు వచ్చి వారి వారి వాయిద్యాలని ఏకశృతిలో అమర్చుకుంటూ ఉంటారు. ఆ కర్టెన్ వేసి ఉంటుంది, మనకేవో శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి, టక్ టక్ కీ కీ అనుకుంటూ. మనకేదో ఏకశృతిలో ఉన్నట్టే అనిపిస్తుంది, కానీ వారికి చాలా సూక్ష్మమైనటువంటి భేదాలు కనిపిస్తాయి. అవి ఏకశృతికి వచ్చేదాకా ఆ వాయిద్యాలను సరిచేస్తూనే ఉంటారు. ఒక చిన్న కచేరీకే వాయిద్యాలను అంతసేపు ఏకశృతిలో అమర్చాలి అంటే మన జీవితం అనే సంగీత కచేరీకి మనం ఎంత కష్టపడాలి చెప్పండి. మన పరికరాలు ఏకశృతిలో లేకపోతే మన సంగీత కచేరీ మనకు కర్ణకఠోరంగా ఉంటుంది, మన వారికి కూడా కర్ణకఠోరంగానే ఉంటుంది. ఇక్కడ ఉద్ధరే దాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్. నీ పరికరాలను శృతి చేసుకో. పరికరాలు అంటే శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అని చూసాం. శరీరం ఆరోగ్యంగా ఉండాలి. మన జీవన లక్ష్యం ఏమిటో మనకు స్పష్టంగా తెలియాలి. 50 ఏళ్ళు వచ్చినా కూడా వారి జీవిత లక్ష్యం ఏమిటి అని అడిగితే కొందరి దగ్గర జవాబు ఉండదు. అలా ఏమీ తెలియకుండానే జీవితాన్ని ముగించేసే వారందరూ ఉంటారు. అందువల్ల ఒక్కొక్క పరికరము ఆరోగ్యకరంగా ఉండాలి, ఒకదానితో ఒకటి పొంతన కలిగి ఉండాలి. సంగీత విద్వాంసుడు ఒక రాగంలో పాడితే పక్క వాయిద్యాల వారు మరో రాగంలో వాయిస్తే అక్కడ ఇంకెవరు మిగలరు.
వీరు ఎవరికి వారు వారి రంగాల్లో నిష్ణాతులై ఉండవచ్చు. కానీ నలుగురు కలిసి కచేరీ చేసేటప్పుడు అందరి రాగం ఒకటే అయి ఉండాలి. అందువల్ల కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మొదటి అంశం మన పరికరాలను శృతి చేసుకోవాలి. దీన్ని జ్ఞాన యోగ్యత ప్రాప్తి అనవచ్చు, లేదా అధికారిత్వం అని అనవచ్చు. అందువల్ల వాటిని శృతి చేసుకోవాలి. ఇక్కడ ఒక ప్రత్యేకతను మనం గమనించాలి. మనం బాహ్యంగా ఉన్న వాయిద్యాలను శృతి చేయాలంటే ఏం చేస్తాం? మన చేతులతో వాటిని శృతి చేస్తాం. ఇప్పుడు మనలో ఉన్న పరికరాలను శృతి చేయాలి అంటే ఏం చేయాలి? వాటికి వేరే పరికరాలు ఉండవు. ఒకవేళ ఉంటే ఒక పరికరానికి ఇంకొక పరికరం, దానికి ఇంకొక పరికరం కావాలి. అలా పెంచుకుంటూ పోవడాన్ని ఇన్ఫినిట్ రిగ్రెస్ ప్రాబ్లం అని అంటారు. ఆత్మన ఆత్మానం బుద్ధరేత్. నీ పరికరాలను ఆ పరికరాలతోనే సరిదిద్దుకో. శరీరాన్ని శరీరంతో, మనస్సుని మనస్సుతో, బుద్ధిని బుద్ధితో చక్కదిద్దుకోవాలి. నా ఆత్మానం అవసాదయేత్. నీ పరికరాలను ఎన్నడూ బలహీనపరుచుకోకు. అది అనారోగ్యకరమైనటువంటి దృక్పథం. మన ప్రాథమిక బలహీనత ఏమిటి అంటే, నేను జీవితంలో ఎదగలేనండి, అది నా వల్ల కాదు అని అనుకోవడం. ఒక వివేకానందుడు, ఒక శంకరాచార్యులు, ఒక రమణ మహర్షి లాంటి వారు విజయం సాధించగలరు. కానీ నాలాంటి అల్పులు కారు. కాబట్టి వారిని పూజించాలి అని అనుకోవడం మిమ్మల్ని మీరు కించపరుచుకోవడం. వారిని అసాధారణ వ్యక్తులుగా కొలిచి మీరు బద్ధకస్తులుగా, మొండివారిగా నిలిచిపోకూడదు. మీరెందుకు అసాధారణ మనుషులు అవ్వలేరు అంటే, అబ్బే వారు అసాధారణ మనుషులండి, నేను సాధారణ మనిషిని అని అనుకుంటున్నారు కాబట్టి. దీన్ని ఆత్మనూన్యతాభావము అని అంటారు. ఎప్పుడూ కూడా అటువంటి భావాన్ని పెంపొందించుకోవద్దు. మిమ్మల్ని మీరు కించపరుచుకోవద్దు. ఎప్పుడూ కూడా నిరాశావాదిగా మారవద్దు. ఆశావాదిగా ఉండండి. దీన్నే ఆత్మస్థైర్యము అంటారు. దానికి ప్రయత్నం చేయాలి. ఏ విషయంలో విజయం సాధించాలి అన్నా, ఆఖరికి ఆధ్యాత్మిక రంగంలో సాధించాలన్నా కూడా ఆత్మస్థైర్యం, ఆ ప్రయత్నం ఉండి తీరాలి. దీన్నే ఇంకా సమర్థిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఆత్మైవ యాత్మనో బంధుః. ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ కాదు, మన పరికరాలు అని చూసాం కదా. అంటే శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి. వీటిని కార్యకారణ సంఘాతము అని కూడా చూసాం. బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్. మీ అసలు స్నేహితుడు మీ ఆత్మే. గురువు, శాస్త్రము, చివరికి భగవంతుడు కూడా పరోక్షంగా తోడ్పడగలరు. కానీ ప్రత్యక్షంగా ఉద్ధరించుకోవాల్సింది మీరే. మన పిల్లల ఆటపాటల్లో పరుగులు తీస్తున్నారనుకోండి, తల్లిదండ్రులుగా మనం బయట నుంచి వారి పరుగును చూస్తూ, అరుస్తూ, కేరింతలు కొడుతూ, చప్పట్లు కొడుతూ వారిని ఉత్సాహపరుస్తాం. కానీ వారికి బదులుగా మనం పరిగెత్తలేం కదా. జీవితం అనే పరుగు పందెంలో కూడా అంతే. మనమే పరుగులు తీయాలి. శాస్త్రం, భగవంతుడు తప్పట్లు కొట్టి మనల్ని ప్రోత్సహిస్తారు. అందువల్ల నువ్వే నీకు నిజమైన స్నేహితుడవు. ఆత్మైవ రిపురాత్మనః. నువ్వే నీకు నిజమైనటువంటి శత్రువు కూడా. అంటే నువ్వే నీకు స్నేహితుడివి, నువ్వే నీకు శత్రువు. నువ్వు నీకు స్నేహితుడుగా ఉంటే ప్రపంచం అంతా నీతో స్నేహంగా ఉంటుంది. నీకు నువ్వే శత్రువుగా మారితే ప్రపంచం కూడా శత్రువుగా మారుతుంది. అందువల్ల నువ్వెలా ఉన్నావు అన్నది ముఖ్యం. అది ఆత్మకృప అనేటువంటి రెండవ బహిరంగ సాధన. బంధురాత్మాత్మనస్తస్య
ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. ఈ శ్లోకంలో ఆత్మ నియంతృత్వం అనేటువంటి 3వ బహిరంగ సాధన గురించి చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ముందు శ్లోకంలో నీ కార్యకారణ సంఘాతమే నీకు మిత్రుడు, నీకు శత్రువు కూడా అని అన్నాడు కృష్ణ పరమాత్మ. దాన్నే ఇక్కడ వివరిస్తున్నాడు. నేనే నా స్నేహితుణ్ణి, శత్రువుని కూడా ఎలా అవుతాను? అది పరస్పరం విరుద్ధంగా లేదు. ఒక వ్యక్తి స్నేహితుడన్నా అవ్వాలి, శత్రువైనా అవ్వాలి. డొనాల్డ్ ట్రంప్ లాగా రెండూ కాలేడు కదా. అలాంటప్పుడు నాకు నేనే శత్రువు, మిత్రుడు ఎలా అవుతాను? దానికి ప్రకృతి సూత్రం చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. మన జీవితంలో వాడే ఏ పరికరమైనా సరే మనకు అటు మిత్రుడు, ఇటు శత్రువు కూడా. అది ఒక కత్తి కావచ్చు, విద్యుత్ శక్తి కావచ్చు, అణుశక్తి అవ్వచ్చు, లేదా గ్యాస్ సిలిండర్ అవ్వచ్చు. ఒక పరికరాన్ని సరిగ్గా వాడితే, అందులోని మెళుకువలు నేర్చుకుంటే అది మనకు మిత్రుడు. దాన్ని వాడడం రాకపోతే శత్రువు. విద్యుత్ శక్తి కాంతినిస్తుంది, ఒక్కోసారి షాక్ కొట్టించి మరణాన్ని సంభవించేలాగా చేస్తుంది. అలాగే గ్యాస్ కూడా, అది ఎంత ఉపయోగకరమో అంత హానికరం కూడా. గ్యాస్ లీక్ అయ్యి గ్యాస్ సిలిండర్ పేలి ప్రాణాలు పోగొట్టుకున్న వారు ఎందరో ఉన్నారు. అణుశక్తి ఎంత ఉపయోగకరమో అంత దారుణంగా హిరోషిమా, నాగాసాకీలను తుడిచిపెట్టిపోసింది. మన గమ్యం సురక్షితంగా చేర్చే కారు రోడ్డు ప్రమాదానికి గురి చేసి అక్కడికక్కడే ప్రాణాలు పోయేలాగా చేస్తుంది. అదేవిధంగా మనం సరిగా వినియోగించుకోగలిగితే మన కార్యకారణ సంఘాతం మనకు మిత్రుడు, సరిగ్గా వాడకపోతే శత్రువు. మనం వాటిని అదుపులో పెట్టకుండా శరీరం, ఇంద్రియాలు, మనస్సు కోరిందల్లా ఇస్తూ పోతూ ఉంటే వాటిని అదుపులో పెట్టుకోవాల్సింది పోయి వాటికి బానిసలైపోతాం. చివరికి ఎటువంటి పరిస్థితి వస్తుంది అంటే వాటితో ముందుకు పోలేము, వెనక్కి రాలేము. ఏ వ్యసనమైనా అంతే కదా. ఆ వ్యసనం కొనసాగిస్తే అది మనలను నాశనం చేస్తుంది. అలాగని దాన్ని త్యజించడానికి చూస్తే దానికి అలవాటు పడ్డ శరీరం అనారోగ్యాన్ని కలుగజేస్తుంది. ఈ పరిస్థితికి కారకులు ఎవరు? మనమే. బంధురాత్మాత్మ నస్తస్యా ఏనాత్మైవాత్మనా జితః. అంతా ఆత్మమయంగా ఉన్నది. దాన్ని తేలిగ్గా చెప్పాలి అంటే పరికరాలను నువ్వు అదుపులో ఉంచుకుంటే అవి నీకు స్నేహితులు. జితః అంటే జయించినవాడు, ఇంద్రియాలను అదుపులో పెట్టుకున్నవాడు. ముందే చూసినట్టుగా ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడం అంటే వాటిని బలవంతంగా అణగదొక్కడం కాదు. ఇంద్రియాలను ఆపకూడదు, ఆపనవసరం లేదు కూడా. వాటిని సరి అయిన మార్గంలోకి త్రిప్పాలి. అలా చేస్తే ఇంద్రియ నిగ్రహం ఉన్నట్టు అర్థం. అనాత్మనహతు, అనాత్మ అంటే అదుపులో లేని శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి. ఇక్కడ అనాత్మ పదం అర్థం ప్రత్యేకంగా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ అనాత్మ అంటే అజితాత్మ. అజితాత్మ అంటే ఇంద్రియాలను అదుపులో పెట్టుకోలేని వ్యక్తి, అతని ఇష్టానుసారం వ్యవహరించేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఆత్మ ఏవ శత్రువత్ వర్తయేత్. అతని కార్యకారణ సంఘాతమే అతనికి శత్రువులా ప్రవర్తిస్తుంది. మన దేశంలోనే నక్సలైట్లు అరాచకం చేస్తూ ఉంటే వారి మీద బాంబులు వేయలేం కదా. దానివల్ల మన దేశమే అవస్థ పడుతుంది. అలాగే మనలోనే శత్రువులు స్వైర విహారం చేస్తూ ఉంటే వారిని అదుపులో పెట్టడం చాలా కష్టం. అందువల్ల ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ముందు ఆత్మ నియంత్రణకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు.
మనను మనం నియంత్రించుకోకపోతే దేన్ని నియంత్రించలేం. కుటుంబాన్ని కానీ, సంస్థను కానీ, దేశాన్ని కానీ దేన్ని నియంత్రించలేం. ఆత్మ నియంతృత్వం అనే బహిరంగ సాధన ఇది. దీని సారాంశం అదుపులో పెట్టుకున్న పరికరాలు స్నేహితులు, అదుపులో పెట్టుకోలేని పరికరాలు శత్రువులు. ఇప్పటిదాకా కృష్ణ పరమాత్మ 3 బహిరంగ సాధనలను మనకు చెప్పాడు. అవి సమత్వం, ఆత్మకృప, ఆత్మ నియంతృత్వం. అవి చాలా ముఖ్యం. కాబట్టి మళ్ళీ ఒక్కసారి వాటిని చూద్దాం. సమత్వం అంటే రోజువారీ వ్యవహారాలలో సమత్వం పాటించాలి. ఒకవేళ మనస్సు తీవ్రంగా స్పందిస్తే ఆ స్పందనలు మనస్సులో స్థిరపడిపోయి ధ్యానం చేసేటప్పుడు అవి బయటకు వస్తాయి. సమత్వం అలవర్చుకోవడానికి కర్మయోగాన్ని పాటించాలి. రెండవది ఆత్మకృప. తన మీద తనకు నమ్మకం లేని వ్యక్తికి బాహ్యంగా సహాయం అందించినా కూడా అందుకోలేడు. అతనికి ఈశ్వర కృప, గురుకృప, శాస్త్రకృప ఏవి కూడా పనిచేయవు. నేను ఆధ్యాత్మిక మార్గంలో పయనించి నేను విజయాన్ని సాధిస్తాను అని అనుకునే నమ్మకం ఉండాలి. దీన్నే ఆత్మకృప అని అంటారు. నాకు మోక్షం రావాలి అని రాసిపెట్టి ఉంటే నేను మోక్షాన్ని పొందుతాను, లేకపోతే పొందలేను అని అంటారు. వారి వాదన చాలా తమాషాగా ఉంటుంది. భగవంతుడు నాకు మోక్షాన్ని ఇవ్వాలి అని సంకల్పించుకుంటే నా ప్రయత్నం అవసరం లేదు. కాదు, నాకు మోక్షాన్ని ఇవ్వకూడదు అని భగవంతుడు సంకల్పించుకుంటే నా ప్రయత్నాలు ఫలించవు. ఎలా చూసినా సరే నేను ప్రయత్నించి లాభం లేదు అని అంటారు వారు. కృష్ణ పరమాత్మ దీన్ని అంగీకరించడు. నిజానికి ప్రయత్నం మాత్రమే మనం భగవంతుని యొక్క కృపను పొందడానికి తోడ్పడుతుంది. ఇక మూడవది ఆత్మ నియంతృత్వం. నాకున్న పరికరాలను, ఈ శరీరం అన్నీ కూడా భగవంతుడు నాకు ఇచ్చినవే. ధర్మార్థ కామ మోక్షాలన్నింటినీ కూడా నేను పొందగలను. నేను నా పరికరాలను సరిగ్గా వాడితే అవి సరిగా వాడాలంటే ముందు నా శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్నీ కూడా ఆరోగ్యకరంగా ఉండాలి. అవి ఆరోగ్యకరంగా లేకపోతే నేను ఏమీ సాధించలేను. సరికదా, అవి నాకు భారంగా తయారవుతాయి. రెండో విషయం ఏమిటి అంటే అవన్నీ కూడా ఏకత్రాటి మీద నడవాలి. బుద్ధి గీతాబోధకు వెళదాము అంటే మనస్సు దానికి అంగీకరించాలి. మనస్సు బుద్ధితో ఏకీభవించకపోతే గీతాబోధకు వెళ్ళి కూడా అక్కడ ప్రయోజనం ఉండదు. ఎంతమంది వచ్చారు, ఎవరు ఎటువంటి దుస్తులు ధరించారు అనే విషయం మీదే శ్రద్ధ చూపుతుంది మనస్సు. అందువల్ల ఇంద్రియాలు బాగుండాలి, ఒకే శృతిలో ఉండాలి అని చెప్పిన తర్వాత జితాత్మన ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథామానాపమానయో. ఒక వ్యక్తి తనను తాను నియంత్రించుకుంటున్నాడు అని అనుకుందాం. కృష్ణ పరమాత్మ పరిభాషలో చెప్పాలి అంటే జితాత్ముడయ్యాడు అని అనుకుందాం. అటువంటి అతను ప్రశాంత చిత్తుడు అవుతాడు. తనను తాను నియంత్రించుకున్నట్టు అతనికి ఎలా తెలుస్తుంది అంటే జితాత్మనః ప్రశాంతస్య. అలా గెలిస్తే అతను ప్రశాంత చిత్తుడవుతాడు. మన మీద మనకు ఎంత విజయం సాధిస్తే అంత ఎక్కువ ప్రశాంతత ఉంటుంది. అదే మనం మనకు చేసుకునేటువంటి పరీక్ష. మన ఇంద్రియాలను గెలవకపోతే మనస్సు అల్లకల్లోలంగా ఉంటుంది. దాని మీద మనకేం అధికారం ఉండదు. అందువల్ల జితాత్మ ప్రశాంత పురుషుడవుతాడు. అటువంటి వ్యక్తిని కృష్ణ పరమాత్మ యోగారూఢ అన్నాడు. అతను సాధన చతుష్టయ సంపన్నుడు అవుతాడు. జ్ఞాన యోగ్యత ప్రాప్తిని పొందుతాడు, కానీ మోక్షాన్ని పొందడు. ఈ విషయంలో
రాజీ పడం. మోక్షం పొందాలి అంటే ఆత్మజ్ఞానాన్ని పొందాలి. అందువల్ల ఆత్మ నియంత్రణ చేసుకున్న వ్యక్తికి ఆత్మజ్ఞాన యోగ్యతా ప్రాప్తి కలుగుతుంది. ఈ జ్ఞాన యోగ్యత లేకపోతే జ్ఞానం పొందినా దానివల్ల ప్రయోజనం పొందలేడు. యోగ్యత పొందిన వ్యక్తికి జ్ఞానం చాలా తేలిగ్గా కలుగుతుంది. ఎందుకంటే బుద్ధిలో 3 రకాలు ఉంటాయి. ఒకటి కర్పూర బుద్ధి, 2 బొగ్గు బుద్ధి, 3వది అరటి దూట బుద్ధి. కర్పూరం వెలిగించగానే అంటుకుంటుంది. కర్పూర బుద్ధి ఉన్న శిష్యులను ఉత్తమ విద్యార్థులు అని అంటారు. వారు చెప్పగానే టక్కుమని నేర్చేసుకుంటారు. నాహం మన్యే సువేదేతి నోన వేదేతి వేదచా అని కేనోపనిషత్తులో విద్యార్థి వెంటనే అర్థం చేసుకుంటాడు. అతను ఆత్మను ఆబ్జెక్ట్గా తెలుసుకోలేము, సబ్జెక్ట్ అయినటువంటి నేనే ఆత్మను అని చెప్తాడు. ఇక బొగ్గును వెలిగిస్తే ఎక్కడో ఒక మూల అంటుకుంటుంది. దాన్ని జాగ్రత్తగా ఊది విసిరి రక్షిస్తే కాసేపటికి మంట బాగా వస్తుంది. బొగ్గు బుద్ధి ఉన్నటువంటి విద్యార్థి మధ్యమ అధికారి విద్యార్థి అని అంటారు. ఇలాంటి విద్యార్థి వేదాంతం నాకు బాగా అర్థమైంది కానీ నిజ జీవితంలో పాటించడం కష్టం అని అంటాడు. ఇక అరటి దూట, మంట ముందు దాన్ని పెడితే అది మండదు సరిగదా, వెలిగే మంటను కూడా అది ఆర్పేస్తుంది. అరటి దూట బుద్ధి ఉన్న విద్యార్థి అధమ అధికారి అని అంటారు. అటువంటి విద్యార్థి తను నేర్చుకోకపోగా గురువు తనకు వచ్చిన విద్యను మర్చిపోయేలాగా చేస్తాడు. పరమాత్మ సమాహిత. అలా సంసిద్ధత పొందినటువంటి శిష్యునికి పరమాత్మ చాలా స్పష్టంగా అర్థమవుతాడు. అతను మహావాక్య శ్రవణ మాత్రేణ జ్ఞానం భవతి. గురువు చెప్పగానే బోధన గ్రహిస్తాడు, వెంటనే అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే ఆత్మజ్ఞానం పొందడం చాలా తేలిక. బదరీనాథ్ యాత్ర చేయడం కన్నా తేలిక. సరిగ్గా బోధను అర్థం చేసుకుంటే అది చాలా తేలిక. ఎందుకంటే అది ఎప్పుడూ అందుబాటులో ఉండే చైతన్యం కాబట్టి. ఒకవేళ అది ఏదో ఒక సమయంలోనే పొందగలిగే ఒక అసాధారణమైనటువంటి వస్తువు అయితే దానికోసం కష్టపడాలి. ఉదాహరణకు దేవతలను, ఉన్నత లోకాలను చూడాలి అంటే మనస్సు ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలి. తపస్సు చేయడమో సమాధిలోకి వెళ్ళడమో చెయ్యాలి. కానీ ఆత్మను జాగ్రత్తావస్థలోనే పొందవచ్చు. ఆత్మ అంటే చైతన్యతత్వం. అది జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 అవస్థల్లోనూ ఉంటుంది. మనస్సులో ఆలోచనలతో పాటు అది ఉంటుంది. మీరు ఒక ప్రసంగం వింటూ ఉంటే మనస్సులో 2 విషయాలు ఉన్నాయి. మీరు విన్న ప్రతి పదము మీ మనస్సులో ఒక ఆలోచనను సృష్టిస్తుంది. ఆ ఆలోచనను మీరు గ్రహిస్తారు. ఆ పదాలను మీరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా, వాటిని మీరు స్వీకరించినా స్వీకరించకపోయినా ఆలోచనలు మారుతూ ఉంటాయి. కానీ ఆ మారుతున్న ఆలోచనల వెనక మారని నిరంతర తత్వం ఒకటి ఉన్నది. అదే చైతన్యతత్వం. మీకు మొదటి ఆలోచన వచ్చినట్టు తెలుస్తుంది, రెండవ ఆలోచన వచ్చినట్టు తెలుస్తుంది, మూడవ ఆలోచన వచ్చినట్టు తెలుస్తుంది. కానీ తెలుసుకుంటున్నటువంటి చైతన్యం మారడం లేదు. ఒక గదిలో కాంతి ఉండడం వల్ల మనుషులు ఆ గదిలోకి వచ్చినా తెలుస్తుంది, వెళ్ళిపోయినా తెలుస్తుంది. మనుషులు వచ్చిపోతున్నా కదలకుండా నిరంతరం కాంతి అందుబాటులో ఉంటుంది. అలాగే ఆలోచనలు ఉన్నా లేకపోయినా చైతన్యం నిరంతరం అందుబాటులో ఉంటుంది. అందువల్ల చైతన్యాన్ని గుర్తించడానికి మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మామూలు జాగ్రత్తావస్థలో మనకు అందుబాటులో ఉంటుంది. మనం చేయవలసిందల్లా మన దృష్టిని ఆలోచన నుంచి చైతన్యం వరకు మళ్లించడమే.
దీనికి ఎప్పుడూ కూడా చెయ్యి కాంతి ఉదాహరణ చూస్తాం. చెయ్యిని చూపించి ఇక్కడేముంది అని అడిగితే మొదట చెయ్యి ఉంది అని అంటాం. రెండోసారి చెయ్యి ప్లస్ కాంతి ఉంది అంటాం. మూడోసారి చెయ్యి ఉన్నా లేకపోయినా కాంతి ఉంది అని అంటాం. అంటే కేవలం చేతిని చూసే దశ నుంచి కాంతి వల్లనే చేయిని చూస్తున్నామని గ్రహించి ఇంకో అడుగు ముందుకు వెళ్ళి చేయి వచ్చిపోయే వస్తువు చేయి ఉన్నా లేకపోయినా సరే కాంతి నిరంతరంగా ఉంటుంది. ఇదిక సూత్రాన్ని చైతన్యానికి వర్తింపజేస్తాం. మనస్సులో ఏముంది అని అడిగితే ఆలోచనలు ఉన్నాయి అని మొదట చెప్తాం. ఆ తర్వాత ఆలోచన ప్లస్ చైతన్యం ఉంది అని అంటాం. మూడోసారి ఆలోచనలు ఉన్నా ఆలోచనలు లేని మనస్సును సాక్షిగా చూసే చైతన్యం ఉన్నది అని అంటాం. కేవలం ఆలోచనలను చూసే దశ నుంచి ఆలోచనలను చూసి సాక్షి చైతన్యం ఒకటి ఉంది అని గ్రహించి ఇంకొక అడుగు ముందుకు వెళ్తాం. ఆలోచనలు వచ్చిపోతూ ఉంటాయి. జాగ్రత్తావస్థలో స్వప్నావస్థలో ఆలోచనలు వస్తూ ఉంటాయి. సుషుప్తి అవస్థలో ఆలోచనలు ఉండవు. ఆలోచనలు వస్తున్నట్టు తెలుస్తుంది, ఆలోచనలు లేవు అని తెలుస్తుంది. అంటే ఆలోచనలు ఉన్న ఆలోచనలు లేని మనస్సును ఒకటి సాక్షిగా చూస్తోంది. అదే చైతన్యం, అదే ఆత్మ. అందువల్ల వేదాంతం అంటే మారుతున్నటువంటి ఆలోచనల నుంచి మారని చైతన్యం వైపుకి దృష్టిని మరల్చేలా చేసేది. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మనస్సు ప్రశాంతంగా ఉంటేనే. మనస్సు అల్లకల్లోలంగా ఉంటే, బాహ్యముఖంగా ఉంటే అది మారుతున్నటువంటి ఆలోచనలు మారుతున్న బెంగల వెంట పరుగులు తీస్తుంది. కానీ దాని వెనక నిశ్చలంగా ఉన్నటువంటి చైతన్యాన్ని గ్రహించదు. అందువల్ల మనస్సుని విశ్రాంతిగా ఉంచాలి అంటే చాలా శ్రమపడాలి. చాలా హుషారుగా ఉన్న మనస్సు ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ఏదో ఒకటి సాధించాలి అని పరుగులు తీస్తూ ఉంటుంది. వేదాంతానికి ప్రశాంత చిత్తం కావాలి. గురువు చెప్పింది ప్రశాంతంగా వినాలి. బాహ్యముఖంగా ఉన్న మనస్సు ఏకాగ్రతను చూపలేదు. ప్రతి బోధ విదితం మతం. మనస్సు ప్రశాంతంగా ఉంటే ఆత్మ ప్రతి అనుభవంలోనూ తెలుస్తుంది. దానికోసం ప్రత్యేకంగా ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. కాంతి ఉందా లేదా అని తెలుసుకోవడానికి ప్రత్యేకంగా ధ్యానం చేయాలా చెప్పండి? అవసరం లేదు. ఏదైనా వస్తువుని చూడగలుగుతున్నాము అంటే అక్కడ కాంతి ఉన్నట్టే లెక్క. అలాగే ఆత్మ అనుభవం కోసం ప్రత్యేకంగా ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ఏదైనా అనుభవాన్ని పొందగలుగుతున్నాము అంటే ఆత్మ ఉన్నట్టు అర్థం. సమాహిత అన్న పదం వేశాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ. సమాహిత అంటే ఎప్పుడూ అనుభవంలోకి వచ్చేది. ప్రశాంత చిత్తం ఉన్న వ్యక్తికి నీకు చైతన్యం అనుభవంలోకి వస్తోందా అని అడిగితే అతను మనల్ని తిరిగి ప్రశ్నిస్తాడు. అసలు చైతన్యం అనుభవంలోనికి రానిదెప్పుడు? చైతన్యాన్ని 2 దశల్లో గుర్తించాలి. ఆలోచనల నుంచి చైతన్యం వైపుకి దృష్టిని మరల్చడం. దీన్ని ఇంతకుముందే చూశాం చేయి కాంతి ఉదాహరణతో. మారుతున్న ఆలోచనల వెనక మారని చైతన్యం ఉంది అని తెలుసుకున్నాం. ఇక రెండవది చైతన్యం ఉందనే తెలుసుకుంటే చాలదు. ఎందుకంటే అలాగైతే నేను కార్యకారణ సంఘాతాన్ని నాకు ఒక చైతన్యం ఉంది అని అనుకుంటాం ముందు. ఇప్పుడు ఈ భావనను తిరగవేసి చూడాలి అని అంటుంది వేదాంతం. నేను మనశ్శరీరాలను నాకు చైతన్యం ఉంది అని చెప్పే బదులు నేను చైతన్యాన్ని నాకు వ్యవహారాన్ని నడపడం కోసం
మనశ్శరీరాలు ఉన్నాయి అని చెప్పగలగాలి. మన దృక్పథంలో ఈ పెద్ద తేడా రావాలి. నిజానికి నిధిధ్యాసనం చేయవలసింది ఈ మార్పు రావడం కోసమే. ఇన్నాళ్ళు నేను ఎవరు అంటే నా మనశ్శరీరాల వివరాలే చెప్తాను. ఇప్పుడు నేను ఎవరు అంటే ఏం చెప్పాలి? స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్త అవస్థాత్రయ సాక్షి పంచకోశ విలక్షణ సచ్చిదానంద స్వరూప సన్ యత్తిష్టతి స ఆత్మా అని చెప్పాలి. ఇక్కడ చైతన్యం యొక్క 5 సూత్రాలను మళ్ళీ ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. చైతన్యం గురించిన వర్ణన ఇది. ఆ చైతన్యమే నా స్వరూపం, నేను చైతన్య స్వరూపాన్ని అని మన దైనందిన అనుభవంలో కూడా తెలుసుకోవచ్చు. సుషుప్తిలో కూడా మనం ఉన్నాం, కానీ వ్యవహారాన్ని నడపడం లేదు. వ్యవహారం ముగిసినంత మాత్రాన మన ఉనికి ముగిసినట్లు కాదు. అలా వ్యవహారం ముగింపు మన ఉనికి ముగింపు అయితే నిద్రలో మనం మరణించినట్టు అవుతుంది. కానీ నిద్రలో మనం మరణించలేదని మనకు తెలుసు. మనం అక్షరాలా జీవించి ఉన్నట్టే అర్థం. ఇదే సూత్రం మరణానికి కూడా వర్తిస్తుంది. మనం మరణించాక కూడా వ్యవహారం నడపం, కానీ అక్కడ కూడా వ్యవహారం లేనంత మాత్రాన చైతన్యం లేనట్టు కాదు. వ్యవహారం నడిపే మనశ్శరీరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ చైతన్యమైన మనం నిత్యంగా ఉంటాం. దీన్ని ఆత్మజ్ఞానం అని అంటారు. దీన్ని స్వస్వరూపాన్ని తెలుసుకోవడం అని అంటారు. మన అసలు స్వరూపం తెలుసుకుంటే ఏమవుతుందిట? శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః భవతి. ఇది తెలుసుకుంటే ద్వంద్వాలు మనని బాధించవు. శీతోష్ణములు సుఖ దుఃఖములు బాధించవు. అంతేకాదు తథా మానవమానయో, మానవమానాలు కూడా బాధించవు. ఎవరైనా కూడా అవమానం చేసినా, పిల్లలు ఏదైనా అన్నా మనం కృంగిపోం. అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకునేవారు కూడా ఉంటారు. మన జీవితంలో ఈ ద్వంద్వాలు ఎప్పుడూ బాధిస్తూ ఉంటాయి. జ్ఞానిని ఈ ద్వంద్వాలు బాధించవు. జ్ఞానం వాటిని ఎదుర్కొనే మనస్థైర్యాన్ని ఇస్తుంది. అందువల్ల శీతోష్ణ సమఃభవతి, సుఖ దుఃఖేషు సమఃభవతి, మానవమానయో సమభవతి. సమః అంటే చలించకపోవడం. ఇంకా బాహ్య సాధనల గురించి తెలిపే ఇంకో 2 శ్లోకాలు ఉన్నాయి. 8, 9 శ్లోకాలు. వాటిని వచ్చే తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.